చేస్తామంటూ బంగ్లాదేశ్ మాట్లాడింది. అంతేకాదు చైనా పాకిస్తాన్తో కలిపి బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మాణానికి కూడా వాళ్ళు పావులు కలుపుతూ ఉన్నారు. నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారు. సిలిగురి దగ్గర మనకు ఇబ్బందులు కలిగించడానికి, దాన్ని మనం చికెన్ నెక్ అంటాం, సిలిగురి దగ్గర ఇబ్బందులు కలిగించడానికి అటు పాకిస్తాన్ ఇటు చైనా కుయుక్తులు పన్నుతూ ఉన్నాయి. ఆ కుయుక్తులకు ఊతమివ్వడానికి, పాకిస్తాన్ చైనా పన్నే కుయుక్తులకు సహాయం చేయడానికి బంగ్లాదేశ్ ఇప్పుడు వాళ్లతో చేతులు కలుపుతూ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇబ్బందులు కలగజేయటానికి బంగ్లాదేశ్ తమ భూభాగంలో చైనా పాకిస్తాన్లకు ఎయిర్ బేస్ నిర్మించుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. కొన్ని రకాల వస్తువులను తప్ప చేపలకు సంబంధించి, అలాగే ఎల్పిజి, ఎడిబుల్ ఆయిల్, వీటికి సంబంధించి క్రషర్ స్టోన్స్, వీటికి సంబంధించి తప్ప మిగిలిన వాటి విషయంలో భారతదేశం బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించింది. రెడీమేడ్ గార్మెంట్స్కి సంబంధించి రెడీమేడ్స్ గార్మెంట్, అలాగే హెచ్ఎస్ కోడ్లో పేర్కొన్నటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవాలని అనుకుంటే, మనం దిగుమతి చేసుకోవాలి అనుకుంటే, లేదా బంగ్లాదేశ్ ఎగుమతులు చేయాలి అనుకుంటే ముంబైలో పోర్ట్ నుంచి మాత్రమే వాళ్ళు ఎగుమతులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా కోల్కతా సీ పోర్ట్స్ని వాళ్ళు వాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటికి సంబంధించి కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, వీటికి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఎక్కడి నుంచి వీటిని ఎగుమతి చేయాలి అనేది. ఎల్సిఎస్, ల్యాండ్ కస్టమ్ సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి, వాటి నుంచి కానీ ఇంటిగ్రేటెడ్ కస్టమ్ పోర్ట్స్ ఉంటాయి, వాటి నుంచి చేయడానికి అవకాశం లేదు అని చెప్తోంది. ఇంపోర్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ షల్ నాట్ బి అలౌడ్ త్రూ ఎనీ ఎల్సిఎస్ అండ్ ఐపీసీస్ ఇన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం అండ్ ఎల్సిఎస్ వెస్ట్ బెంగాల్. ఈ వివరాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే పేరా 1లో పేర్కొన్న వివరాలు కూడా మనం చూడొచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ షల్ నాట్ బి అలౌడ్ ఫ్రమ్ ఎనీ ల్యాండ్ పోర్ట్, హవెవర్ ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ త్రూ నవశేవా అండ్ కోల్కతా సీ పోర్ట్స్. అక్కడ నుంచి మాత్రమే అలౌ చేస్తామని చెప్తున్నారు. ద అబౌవ్ రెస్ట్రిక్షన్స్ అట్ పారా 1 షల్ నాట్ అప్లై టు ఇంపోర్ట్ ఆఫ్ ఫిష్, ఎల్పిజి, ఎడిబుల్ ఆయిల్ అండ్ క్రష్ స్టోన్స్, వీటికి కూడా ఈ ఆంక్షలు వర్తించవని చెప్తున్నారు. అంతేకాదు ఇతర దేశాలకు, బంగ్లాదేశ్ నుంచి నేపాల్, భూటాన్కు ఎగుమతి చేసే వస్తువులు భారత భూభాగం నుంచి చేస్తూ ఉంటే వాటిపై కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవు. కానీ భారతదేశానికి బంగ్లాదేశ్ ఎగుమతి చేసే వస్తువులపై మాత్రం ఈ ఆంక్షలు కొనసాగుతాయి అని చెప్తున్నారు. ఈ ఆంక్షలు విధిస్తే బంగ్లాదేశ్ తమ ఎక్స్పోర్ట్స్ విషయంలో, భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. బంగ్లాదేశ్ నుంచి మనం కొన్ని ఫ్రూట్స్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనం టర్కీపై కూడా ఆంక్షలు విధించాం, పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించాం, టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, మార్బుల్స్ పైన మనం ఆంక్షలు విధించాం. అలాగే బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఫ్రూట్స్, ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, వీటిపై కూడా మనం ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ ఉన్నాం. ఇక ప్రాసెస్డ్ ఫుడ్, కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇవి కూడా మనకి కొన్ని బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి, వాటిపై కూడా మనం ఆంక్షలు విధించాం. భారత్ విధించిన ఆంక్షలు బంగ్లాదేశ్లో కొంత ఆర్థికపరమైన ఇబ్బందులను కలగజేసే అవకాశం ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం, మనం బంగ్లాదేశ్కి గతం నుంచి స్నేహహస్తాన్ని అందిస్తున్నప్పటికీ 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి కారణం మనమే. బంగ్లాదేశ్ను తీవ్రంగా, అప్పటి తూర్పు పాకిస్తాన్ తీవ్రంగా అణచివేయడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంటే మనం బంగ్లాదేశ్కు స్నేహాన్ని అందించి బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఆవిర్భవించడానికి మనం చేసినటువంటి సాయం కారణం. కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది, భారత్పై యుద్ధానికి కాలు దూవుతుంది. నిజానికి మనకి అటు ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన భారతదేశ ప్రధాన భూభాగానికి మధ్యలో ఉంటుంది ఈ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఎప్పుడు కూడా మన సపోర్ట్ కావాలి. నిజానికి భారతదేశానికే విస్తరణ కాంక్ష లేదంటే ఆక్రమణ కాంక్ష ఉండుంటే ఈ పాటికి బంగ్లాదేశ్ మ్యాప్లో ఉండుండేది కాదు. కానీ మనం పక్క దేశాన్ని గౌరవిస్తూ ఉంటుంటాం కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ హాయిగా ఉండగలుగుతుంది. అయినప్పటికీ బంగ్లాదేశ్లో అంతర్యుద్ధంతో రగిలిపోతూనే ఉంది. బంగ్లాదేశ్లో ఎప్పుడు నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్కి మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, పాకిస్తాన్కి అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, చైనా పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు. బంగ్లాదేశ్లో ఒక
ఎయిర్ బేస్ కట్టడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి అనుమతినిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనం బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించాం. ఈ ఆంక్షలతో బంగ్లాదేశ్ కొన్ని ఇబ్బందులను పడే అవకాశం ఉంటుంది. భారతదేశం దగ్గరకు వచ్చి దారికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో బంగ్లాదేశ్పై విధించిన ఆంక్షల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.